అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు పడాలి సార్? అసలు ఏ జనరేషన్లో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు కొట్టాడు మొగుడు అంటే సరే, నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పాడు అంటే ఆవేశంలో కొట్టాడు, మన ఇంట్లో వ్యక్తేగా, అది కూడా యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. నా మనిషేగా అనిపిస్తుంది. వేరే అమ్మాయిలతో తిరుగుతుంటే 8 మంది 10 మంది దండయాత్రలా తిరుగుతుంటే ఎవరికి పట్టుకోవాలనిపిస్తుంది సార్ ఒక మగాడిని? మొగుడంటే ఏంటి? 4 గోడల మధ్యలో జరిగే చాలా ఉంటాయి. వీళ్ళకి గొడవలే జరుగుతాయేమో, బయట వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా జరుగుతున్నాయి. ఎవరికి వస్తాయి సార్ ఫీలింగ్స్? 10 మంది అమ్మాయిలతో కనిపిస్తున్న మగాడి మీద ఎవరికి వస్తాయి? ఇతనికంట పెళ్ళా ఉందని బయటకు వస్తే ఛాన్సులు రావంట. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా సార్ ఇంటి బయట? తెలీదుగా. క్యూ కట్టారా? అక్కడే ఉన్నాడా? నాకు కూడా చూడాలనుంది. ఏమైనా అర్థం పర్థం ఉండాలి సార్. నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికి పిల్లలు కూడా ఉన్నారు. నేను ఎందుకు మరి ఫేవరెట్స్గా ఫీల్ అవుతున్నా? అంటే వాళ్ళకి పెళ్ళి కాకపోతే ఒకటి, పెళ్ళైతే ఒకటి అనే అంత దిక్కుమాలిన జనరేషన్లో ఉన్నామా మనం? వీళ్ళున్న ఆటవిక కాలంలోకి నన్ను లాగేసి, నన్ను ఒక పాతాళంలో తోసేసి నువ్వు మా కాలు కింద బతకాలి అంటే ఎందుకు బతకాలి సార్? ఎందుకు బతకాలి? నాకు ఒక డిగ్రీ ఉంది. నువ్వు నా ప్రొఫెషన్ ఈరోజు లాక్కో, నెక్స్ట్ డే నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటా. నా బతుకు నేను బతుకుతా. నీ ప్రొఫెషన్లో నేను ఎంత హెల్ప్ అయ్యానో నీకు తెలుసు. ఫస్ట్ నుంచి నీకేమీ లేని రోజుల్లో నీకు ఈ కార్లు, ఈ హంగామా, ఈ ఆర్భాటాలు, అతని ఇంట్లో వాళ్ళమ్మ అతన్ని కూర్చోబెట్టి 50,000 దొంగతనం చేసావంది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు అతను. 13 ఏళ్ల రిలేషన్షిప్ అంటే ఎన్ని ఉంటాయి సార్ నాకు అతనికి? నాకు నిన్న మొన్న కూడా నా గురించి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్స్కి ఫోన్ చేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడిపిస్తుంటే, నిన్న మొన్న కూడా పాపం బయటికి వెళ్తే ఇలా గుర్తుపడతారు ఇతన్ని. ఒకనొకప్పుడు అతని ఇన్స్టాగ్రామ్ నేమ్ వన్ అండ్ ఓన్లీ ధర్మ నేను పెట్టా. వన్ అండ్ ఓన్లీ అనే ట్యాగ్ లైన్ ఎవరికీ లేదు, ఇతనికి ఉండాలనుకున్నా నేను. నా మార్కెటింగ్ స్కిల్ అంతా తెచ్చి అతనికి పెట్టా నేను. అతను ఒక కింగ్లా చూడాలనుకున్నా నేను. చూడాలనుకున్న వ్యక్తిని నేను ఇంత బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎంత ప్యానిక్ అటాక్స్కి గురి చేశారు సార్ వీరు నన్ను. నేనేమన్నా స్లేవ్ని ఏంటి అసలు? ఇప్పుడు అతనికి ఇష్టం లేదు సార్, సరే నేను ఒప్పుకుంటా. అతనికి 500 కోట్లు కదా, 5,000 కోట్ల వైఫ్ని రానివ్వండి, నాకు ఓకే, నేనే లక్షంతలు వేసి వస్తాను, నన్ను వదిలేయమనండి. వదిలేయటానికి ఏంటి? నేనేమన్నా వాళ్ళ పశువుల సంతలో కట్టేసిన గొడ్డున? నాకు అర్థం కాదు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా తనకి మీకు? అంటే తను ఒప్పుకోకపోవడానికి డివోర్స్కి? నాకు తెలియదు సార్. అసలు ఎంట పడించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమా హీరో అంటే గుర్తింపు ఉంటుంది, నేను కాదన్ను. ఆ గుర్తింపుకి ఒక డిగ్నిటీ ఉంటుంది, అది మెయింటైన్ చేయటం తెలుసుకోవాలి అతను కూడా. ఇప్పుడు ఒక డిగ్నిటీ వచ్చినాక నేను వెనక వరకు నాకు హెల్ప్ అయిన వాళ్ళు, బ్యాక్ బోన్లో నించున్న వాళ్ళందరినీ మోచేతులతో కొడతా అంటే అంత అమాయకంగా ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఊరికే కూర్చోబెట్టి నువ్వు నా వైఫ్గా ఉన్నావు కదా, నా కాళ్ళ దగ్గర పడుండు. వాళ్ళ మదర్ సార్ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాలో ఆవిడ కంట్రోల్ చేస్తుంది. నేను ఒక్క అబ్బాయితో కూడా వీడియో పెట్టకూడదు. వీళ్ళ అమ్మాయి మాత్రం క్లబ్బింగ్ చేయొచ్చు, పబ్బింగ్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ఎంతమంది అబ్బాయిలైనా ఇంటికి తీసుకురావచ్చు, ఏమైనా చేయొచ్చు. హీరోయిన్ని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని వాళ్ళమ్మ నన్ను నా కొడుకుని రానివ్వకుండా చేసి టీజర్ లాంచ్ కనీసం మాకు ఇన్విటేషన్ లేదు. మేము మరి అప్పుడు కలిసే ఉన్నాం కదండి సార్. ఫ్యామిలీ చేస్తున్నారు కదా, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చేస్తున్నారు, మాకెందుకు లేదు ఇన్విటేషన్? సరే పిల్లాడి బర్త్డే చేయడానికి డబ్బులు లేవు, మరి టీజర్ లాంచ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమన్నా పెళ్ళా? అసలు టీజర్ లాంచ్ వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో ఎందుకు చేసుకుంటారు సార్? ఎందుకు చేసుకుంటారు? అదేమన్నా ఇద్దరికి పెళ్ళా? నాకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి చూపించుకోలేరు వాళ్ళు? చూపించుకోలేనప్పుడు వదిలేయండి, మాకున్న దగ్గర మేము చూపించుకుంటాం, అంతే కదండి సార్. ఇప్పుడు మా బిడ్డను మేము చూపించుకోవడానికి ప్లేస్ లేక రియల్ మెంబర్స్ చూస్తారు కదా, బాట్స్ చూడవు కదా, రోబోట్స్కి చూపించుకోను కదా ఇన్స్టాగ్రామ్లో పెట్టి. ఎందుకు దాస్తారు? అంత దాసేది ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి వదిలేసి. అలా అంటే దాచే పరిస్థితి ఉన్నప్పుడు, అసలు పెళ్ళయిందని చెప్పుకోలేనప్పుడు, బయట పిల్లల్ని చూపించుకోలేనప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం? అంటే ముందు దీని గురించి ఏం డిస్కషన్ లేదా అసలు? సార్ మాది ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇప్పుడు ఇతను కొత్తగా ఏదో ఇంతమంది అమ్మాయిలతో తిరిగి లవర్ బాయ్ లాగా మంచి హుడీ వేసుకొని వచ్చి ఒకసారి నా దగ్గర డైరీ పట్టుకొని, మంది అసలు ప్రెగ్నెన్సీ నువ్వు ఎందుకు చేసుకున్నావు, నువ్వెందుకు పిల్లాడిని కన్నావు అని చాలా కూల్గా ప్రిటెండ్ అవుతా ఒక పెన్ను పట్టుకొని అడుగుతున్నాడు నన్ను కెఫేలో రీసెంట్గా. నేను నన్ను రేప్ చేశాను సార్ వాడిని, నాకు అర్థం కాక అడుగుతా.
ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ మాది. జనవరి 2023లో మేము ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి 2023కి పోస్ట్పోన్ చేశాడు. నా దగ్గర యాప్ ఉంది, ఫ్లో అని ఒక యాప్ ఉంది. దాంట్లో ఎప్పుడు కన్సీవ్ అవ్వాలో ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్కి తగ్గట్టు మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యాం. ఓకే. కన్సీవ్ అయితే ఆ వ్యక్తి మరి నాతో బిడ్డను ఎందుకు కన్నావు, నువ్వు అమ్మాయిలతో ఎందుకు తిరుగుతావు, నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, మీ మమ్మీ డాడీ నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, కన్నానైతే ఏంటి అయితే ఏంటి? ఎంతమంది కూలికి వెళ్ళే ఆడవాళ్ళు హస్బెండ్తో హెరాస్మెంట్ ఉండంటే సొంతగా పిల్లల్ని బతికించుకోవట్లేదు. నేను బతికించుకోలేనా? అంత మాత్రాన వచ్చి నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేస్తా నీతో ఉండాలంటే నాకుంది ఒక్క లైఫే కదండి సార్. నేను ఒక ఉమెన్ని పెళ్లి చేసుకున్నాను, పిల్లాడిని కన్నాను అనగానే నా లైఫ్ వానిష్ అయిపోద్దా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.